తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తిరుచానూరులో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వం చేసే అక్రమాలు, అన్యాయాలు, ఈ విధంగా విద్యార్థులను మోసం చేసి ఎంతో మంది రాత్రి పగులు కష్టపడి చదివిన పిల్లలకి ఉద్యోగాలు రాకుండా వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ పార్టీ వ్యక్తులు వాళ్ళు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఈ రోజు డిఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక స్పోర్ట్స్ కోటా అని చెప్పి నేషనల్ వైడ్ సెలెక్ట్ అయిన స్పోర్ట్స్ మ్యాన్స్ వదిలేసి వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చుకున్న మనుషులతో ఎంతో మందికి అక్రమంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ లో 200 కోట్ల పైన ఈ రోజుల్లో ఈ ఒక్క స్కామ్ లో కలెక్ట్ చేశారు. తప్పకుండా దీని మీద జెన్జీ ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామని తెలియజేస్తున్నా. మొన్న కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఆ మంత్రి డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా కింద ఎవరో తప్పు చేసినా కానీ నైతిక బాధ్యత వహించి ఆ రోజు మంత్రి రాజీనామా చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే అది పొరపాట్లు కాదు, పాపాలు చేశారు. వీళ్ళు డైరెక్ట్ గా నారా లోకేష్ గారికి అదేవిధంగా వాళ్ళ కింద వాళ్ళకి సంబంధం ఉండి 100 కోట్ల చేతులు మారిన ఉద్యమాలను అడిచేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఒక ఎక్కువ కాలం నిలిచినట్టు చరిత్ర లేదు. ఈ రోజు ఒక శాంతియుతమైన ఉద్యమం నడుస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తా ఉంటే డైరెక్ట్ గా విజయవాడలో బోండా ఉమా లాంటి ఒక